ఆర్కిటెక్చర్ అనేది ఎలా ఉంటుంది అన్నది చూద్దాం ఇవాళ. ఓకేనా? ఓకే. అసలు క్లౌడ్ ఆర్కిటెక్చర్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ డేటా సెంటర్స్ ఉంటాయి. ఓకేనా? అసలు మామూలుగా వాడు ఒక డేటా సెంటర్లోనే అంతా పెట్టాడు అనుకోండి. రేపు పొద్దున్న ఈ డేటా సెంటర్ ఏదో సంథింగ్ ఏదో వర్షం పడి మునిగిపోయిందో, లేదంటే న్యాచురల్ కలామిటీకి క్రాష్ అయిపోయిందో, లేదంటే ఎవడైనా దాని మీద బాంబు వేసాడో ఏదో జరిగింది అనుకోండి, ఆ డేటా సెంటర్ పోయింది అనుకోండి, పోతే దాంట్లో ఉన్న డేటా అంతా పోయినట్టేనా? సో అందుకని వాడు ఏం చేస్తాడంటే కొన్ని డేటా సెంటర్స్ ని టుగెదర్ కనెక్ట్ చేస్తాడు. డేటా సెంటర్ 1, డేటా సెంటర్ 2, డేటా సెంటర్ 3. ఓకేనా? ఓకే. అన్ని కాపీసా లేకపోతే వేరే వేరేవా? వేరే వేరే డేటా సెంటర్స్ ఉంటాయి. డేటా సెంటర్స్ అనేవి ఏం కాపీస్ ఏం కాదు. ఓకేనా? అప్పుడు డేటా సెంటర్ 1 క్రాష్ అయితే దాని డేటా ఎక్కడ ఉంటది? చెప్తా, అదే చెప్పబోతున్నా. ఓకేనా? సో డేటా సెంటర్ 1లో మీకు ఏదైతే హార్డ్వేర్ ఉంటుందో సిమిలర్ హార్డ్వేర్ తోటి ఈ డేటా సెంటర్స్ అన్నీ ఉంటాయి. హార్డ్వేర్ అనేది సిమిలర్ గానే ఉంటుంది అన్ని డేటా సెంటర్స్ లోనూ కూడా. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే ఈ హార్డ్వేర్స్ అన్ని సిమిలర్ గా ఉన్నాయో ఇక్కడ ఒక ప్రాజెక్ట్ రన్ చేస్తున్నారు అనుకోండి మీరు, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ ప్రాజెక్ట్ అనేది చేస్తున్నారు. సో వీడేం చేస్తాడంటే ఇంకో డేటా సెంటర్ లో కూడా మీ ప్రాజెక్ట్ ని తీసుకెళ్లి పెడతాడు ఫర్ హై అవైలబిలిటీ. ఓకేనా? ఒకవేళ ఎప్పుడైనా ఇది డౌన్ అయినా కానీ ఇక్కడ నుంచి మీ ప్రాజెక్ట్ యాక్సెస్ అనేది అయిపోతుంది. అర్థమైందా? సో దీనిని మనం ఏమంటాం యూజువల్లీ అంటే దీనిని హై అవైలబిలిటీ అంటాం. అంటే కొంచెం వినిపిస్తలేదు. లో. your voice is low. నా వాయిస్ లోగా ఉందా? ఏమోనమ్మా, మరి రోజు కనెక్ట్ అయినట్టే కనెక్ట్ అయ్యాను. క్లియర్ గానే వినిపిస్తుంది. మీకు క్లియర్ గానే వినిపిస్తుందా? I think only in US. అయ్యో, జోకులు వేయద్దు, టైం లేదు. హలో, ఇవాళ కనీసం ఇది చేస్తే రేపటి నుంచి ప్రాక్టికల్స్కి వెళ్ళొచ్చు. ఓకే you go ahead. It is little low but we can manage, we can hear. అంటే మీ ఇద్దరు ఇయర్ ఫోన్స్ వేసుకున్నారా? No yeah. ఒకళ్ళు వేసుకోలేదు, ఒకళ్ళు వేసుకున్నారంట. నువ్వు కూడా వేసుకోవా ఇయర్ ఫోన్స్? పట్టలేదు అబ్బాయి ఇల్లు. ఓకే, విల్ గో అహెడ్. ఓకేనా? సో దీనిని ఏమంటామంటే మనం హై అవైలబిలిటీ అంటాం. సో ఇలా డేటా సెంటర్స్ ని కలపడాన్ని ఏమంటామంటే వన్ డేటా సెంటర్ టు అనదర్ డేటా సెంటర్ కలపడాన్ని ఏమంటామంటే క్లస్టరింగ్ అంటాం. ఏమంటాం? క్లస్టరింగ్. ఈ క్లస్టరింగ్ అనేది మనం ఎక్కడైనా చేయొచ్చు. సర్వర్స్ లో కూడా క్లస్టరింగ్ చేస్తాం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్న మిమ్మల్ని ఎవరైనా అడిగితే వెన్ యూ ఎంటర్ www.facebook.com ఏమవుతుంది అని అడిగితే మీరు ఫస్ట్ ఏమని చెప్తారు? facebook.com వెబ్ సర్వర్ యాక్సెస్ అవుతుంది అని చెప్తారు. అంతేనా? హలో, ఈ యాక్సెస్ అవుతుంది అన్నప్పుడు వెంటనే వాళ్ళు ఏమంటారంటే ఓన్లీ 1 సర్వర్ ఉంటుందా ఫేస్బుక్ కి అని అడుగుతారు. అప్పుడు మీరు అవును 1 సర్వరే ఉంటుంది అన్నారు అనుకోండి, సరే అయితే ఇంటికి వెళ్ళిపోండి అంటారు. కాబట్టి మీరు అలా అనకూడదు అనమాట. సో ఫేస్బుక్ కాన్ఫిగర్స్ క్లస్టర్స్ అని చెప్పాలి. కాన్ఫిగర్స్ మల్టిపుల్ సర్వర్స్ ఇన్ క్లస్టర్స్ అండ్ ద అప్లికేషన్ ఈజ్ లాంచ్డ్ ఆన్ ఎవ్రీ సర్వర్ అని చెప్పాలి. అర్థమైందా? దీన్ని మనం దీంట్లోనే చాలా రకాల ప్రాసెస్లు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ పెరిగిందంటే అలా ఇప్పుడు చెప్తాను అండి. పీ బ్రష్. ఓకేనా? చాలా మంది మొన్న అడిగారు అనమాట ఎన్ని సర్వర్స్ ఉంటాయి అని. లాస్ట్ దాంట్లో ఒక అబ్బాయిని అడిగితే ఆ అబ్బాయి అన్నాడంటే ఓన్లీ 1 సర్వర్ ఉంటుంది అన్నాడంట. వాళ్ళు అవునా బాబు 1 సర్వరే ఉంటుందా, సరే ఓకే ఫైన్ అయితే వెళ్ళిపో అన్నారంట. అందుకని మళ్ళీ మీరు కూడా 1 సర్వర్ అంటారు అని చెప్తున్నాను ఈ కాన్సెప్ట్. ఓకేనా? 1 సర్వర్ ఉండదమ్మా. ఏదైనా ఒక ప్రాజెక్ట్ అంటే 4,000 నుంచి 5,000 సర్వర్స్ ఉంటాయి మినిమం అయితే. ఓకేనా? ఒక సర్వర్ ఉంటే మీరెందుకు మెయింటైన్ చేయడం? వాడే మెయింటైన్ చేసుకుంటాడు కదా.
చాలబ్బా. బా ఈ ఎవడు చేస్తాను రా బాబు. Instead, you could have taken one pen and paper and drawn. అదే కదా. సో ఇలా ఒక సేమ్ ప్రాజెక్ట్ 1 2 3 4 ఇక్కడ క్లస్టర్లో ఉంటుంది. అర్థమైందా? ఇలా సర్వర్స్ ని కనెక్ట్ చేస్తే దీన్ని మనం ఏమంటాం అంటే క్లస్టరింగ్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక google.com ఉందనుకోండి. ఒక 1 crore యూజర్స్ ఒకేసారి వచ్చి దాన్ని పింగ్ చేశారు అనుకోండి, దానికి లోడ్ ఎక్కువైపోతుంది కదా. ఓన్లీ 1 crore అయితే అప్పుడు అది హ్యాంగ్ అయిపోతుంది. హ్యాంగ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ రిక్వెస్ట్ Hello? హలో Yeah. వాట్ I don't know, somewhere suddenly there was no sound. బ్రేక్ అయింది, అది నాకు వినిపిస్తలేదు. US people can hear, huh? ఏం జరుగుతుంది? Yes, we can hear. You can hear, right? Yes. No. Yes. Hey, at least it is getting recorded, no? Yes, yes. ఇట్స్ గెటింగ్ రికార్డెడ్. అరే టూ మచ్ అల్లరి చేస్తున్నారబ్బా, హ్యాండిల్ చేయలేకపోతున్నాను నేను. Seriously, we were not able to hear. 1 నుంచి 2 అన్నారు, పోయింది అది. టైప్ అయిపోతుంది. ఓకే ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ద క్లస్టరింగ్ పాయింట్. ఓకే, ఇలా ఒక 4 సర్వర్స్ కనెక్ట్ చేసి ఉండడాన్ని మనం క్లస్టరింగ్ అంటాం. ఓకేనా? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us think that this is www.google.com. ఓకే, www.google.com అన్నప్పుడు మీరు దీన్ని హిట్ చేసినప్పుడు ఒకళ్ళు హిట్ చేస్తే ఓకే, ఇలా 1 కోటి రిక్వెస్ట్ వచ్చినాయి అనుకోండి, ఒక 1 crore 1 million లేకపోతే 10 million లేదంటే 1 billion రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఒకే సర్వర్ దాన్ని హ్యాండిల్ చేయలేదు కదా. Correct. దెన్ ఇట్ కెన్ గో డౌన్. వెన్ ఇట్ గోస్ డౌన్ ఇమీడియట్ గా వచ్చిన రిక్వెస్ట్ వచ్చినట్టుగా సెకండ్ దానికి వెళ్ళిపోతాయి. అర్థమైందా? Okay. ఓకే, ఒకవేళ ఇది అవైలబిలిటీ లేనప్పుడు ఇక్కడి నుంచి 3కి వెళ్ళిపోతాయి. ఒకవేళ ఇది కూడా అవైలబుల్ లేకపోతే 4కి వెళ్తాయి. ఇంత తిరిగే లోపు మళ్ళీ 1 రెడీ అయిపోతుంది. అర్థమైందా? Got it. దీనిని ఈ ప్రాసెస్ ని మనం క్లస్టరింగ్ అంటాం. అలాగే ఇది లో లెవెల్ క్లస్టరింగ్. మనం ఏం మాట్లాడుతున్నప్పుడు వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ లైక్ సర్వర్ క్లస్టరింగ్ ఇది. అదే మనం డేటా సెంటర్స్ ని క్లస్టర్ చేసామనుకోండి, డేటా సెంటర్స్ అన్ని ఒక ఊళ్ళో ఉన్న డేటా సెంటర్స్ అన్ని క్లస్టర్ గా ఉన్నాయి అనుకోండి, వీటన్నిటినీ కలిపి మనం ఏమంటామంటే ఒక అవైలబిలిటీ జోన్ అని అంటాం. ఓకేనా? డేటా సెంటర్స్ క్లస్టర్ అయినప్పుడు మీరు ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ ని AWS మీద లాంచ్ చేసినప్పుడు అది ఒక డేటా సెంటర్ కంటే ఎక్కువ డేటా సెంటర్స్ లో స్టోర్ అయి ఉంటుంది. ఎందుకు? హై అవైలబిలిటీ కోసం. అర్థమైందా? ఓకే, ఎందుకు హై అవైలబిలిటీ? అసలు హై అవైలబిలిటీ అంటే ఏంటి? హై అవైలబిలిటీ అంటే ఏంటి అంటే మీరు ఎక్కడి నుంచి అయినా సరే మీ ప్రాజెక్ట్ని రన్ చేస్తున్నప్పుడు ఎవరు దానిని, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే నా ప్రాజెక్ట్ వచ్చేసి www.sarthiinfotech.com అనుకుందాం. ఓకేనా? రేపు నేను ఎలా లాంచ్ చేయాలి సైట్ ఇవన్నీ చూపిస్తాను మీకు. అదొకటి మిస్ అయింది క్లాస్. ఓకేనా? అది AWS లో చూపించాలి మీకు. అది నేను రేపు చూపిస్తాను. ఎందుకంటే రేపు నేను ఐఎమ్ గోయింగ్ టు సిట్ అండ్ వర్క్ ఆన్ మై వెబ్సైట్ ఎనీవే. ఓకే, సో నేను నా వెబ్సైట్ ని లాంచ్ చేసినప్పుడు ఏమైతుంది, అది మోర్ దాన్ 1 డేటా సెంటర్ లో ఉంటుంది. ఎప్పుడైనా న్యాచురల్ కలామిటీ వచ్చినా లేదంటే అవైలబిలిటీ ఈ పర్టికులర్ డేటా సెంటర్ అవైలబిలిటీ లేకపోయినా కానీ వేరే చోట ఎక్కడ సేవ్ చేసుకుందో అక్కడ నుంచి నాకు నా ప్రాజెక్ట్ అనేది యాక్సెస్ అవుతుంది. అర్థమైందా? ఓకే, ఇంకా క్లియర్ గా చెప్తాను స్వాతి, నీకు అర్థం కాలేదు అనుకుంటా. సో విషయం ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది అనుకో. ఓకేనా? దాన్ని ఒక జిరాక్స్ డాక్యుమెంట్ తీసి నీకు ఇచ్చాను అనుకో. ఓకేనా? ఇది నీ దగ్గర కొంచెం సేఫ్ గా పెట్టుకో అని. నా దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఏదో పోయింది అనుకుందాం.
కానీ నీ దగ్గర డాక్యుమెంట్ అవైలబిలిటీ ఉంటుంది కదా, నాకు కావాలన్నప్పుడు నీ దగ్గర నుంచి తీసుకోవచ్చు కదా. ద సేమ్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. నా ప్రాజెక్ట్ తీసుకెళ్ళి నేను ఒక డేటా సెంటర్లో ఒక చోట లాంచ్ చేసినప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఒక డేటా సెంటర్లో సేవ్ చేయకుండా మోర్ దెన్ 1 డేటా సెంటర్లో సేవ్ చేస్తాడు నా ప్రోడక్ట్ని. ఎప్పుడైనా వీళ్ళ డేటా సెంటర్ పోయినప్పుడు కానీ, లేదంటే అవైలబిలిటీ లేనప్పుడు కానీ, నెట్వర్క్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ వాడు నెక్స్ట్ అవైలబిలిటీ నుంచి నాకు నా ప్రాజెక్ట్ని కానీ ప్రోడక్ట్ని కానీ ఇస్తాడు. అర్థమైందా? ఓకే, క్లియర్ అయిందా ఇప్పుడు? సో దీనినే మనం హై అవైలబిలిటీ అంటాం. జనరల్గా మనకి 11 9s ఉంటుంది అనమాట. 99.4567891011 ఇంత పర్సంటేజ్ అవైలబిలిటీ ఉంటుంది మీరు ఒక అప్లికేషన్ AWSలో లాంచ్ చేస్తే. అర్థమైందా? ఓకేనా? సో ఇలా డేటా సెంటర్స్ అన్ని కలిపేసి వీటిని మనం అవైలబిలిటీ జోన్ అంటాం. ఇలాంటి అవైలబిలిటీ జోన్స్ కొన్ని మల్టిపుల్ కలిపి మనం రీజియన్ అంటాం. ఏమంటాం? దాన్ని మనం రీజియన్ అంటాం. అసలు ఈ రీజియన్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇక్కడ చూడండి, మీకు స్టాక్ హోమ్ అనేది ఒక రీజియన్, అవునా? లేదంటే సింగపూర్ అనేది ఒక రీజియన్, ముంబై అనేది ఒక రీజియన్, హైదరాబాద్ కూడా ఉంటుంది ఎక్కడో, ఇది వరకు ఉండేది, మరి ఉందో తీసేసారో తెలీదు. ఓకేనా? ముంబై అనేది ఒక రీజియన్, సింగపూర్ అనేది ఒక రీజియన్. ఇలా ఏంటి, ఈ రీజియన్ అండర్లో కొన్ని అవైలబిలిటీ జోన్స్ అనేవి ఉంటాయి. అర్థమైందా? దీస్ 11 రీజియన్స్ ఆర్ నాట్ గివెన్ ఫర్ అస్. చూడండి, ఇక్కడ ఉన్న 11 రీజియన్స్ మనకి ఇవ్వలేదు, మిగతా 11 రీజియన్స్ ఇచ్చారు. ఎందుకంటే ప్రతి అప్లికేషన్ లాంచ్ చేయడానికి కొన్ని పాలసీస్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్పలేమే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్ సైట్స్ ఆర్ బ్యాన్డ్ ఇన్ ఇండియా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్ సైట్స్ ఆర్ బ్యాన్డ్ ఇన్ ఇండియా అనుకోండి. ఒకవేళ ఎవరైనా ఇండియాలో ఉండి బెట్టింగ్ సైట్ నడపాలనుకుంటే వాడు అవుట్ ఆఫ్ ఎక్కడొక్కడ వర్జీనియాలోనో, ఒహాయోలోనో, కాలిఫోర్నియాలోనో ఎక్కడొక్కడ రన్ చేస్తాడు దాన్ని. అర్థమైందా? అలా ఏంటి, అలా కొన్ని చేస్తారు అని చెప్పేసి కొన్ని రీజియన్స్ అసలు ఇవ్వవు. కేప్ టౌన్, హాంకాంగ్, హైదరాబాద్ కూడా ఇవ్వలేదు చూడండి మనకి. అలా ఏంటంటే కొన్ని పాలసీస్ ప్రకారం రీజియన్స్ అనేవి ఇవ్వరు అనమాట. మేనేజ్ రీజియన్స్లోకి వెళ్తే మనం ఇక్కడ మేనేజ్ రీజియన్స్లోకి వెళ్ళి కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు మనకి ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు అన్నది. ఓకేనా? ఇదిగో ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ నేను హైదరాబాద్ ఎనేబుల్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ టిక్ పెట్టుకొని ఐ కెన్ ఎనేబుల్ దిస్ రీజియన్. అర్థమైందా? ఎనేబుల్ ద రీజియన్ అండ్ ద రీజియన్ విల్ బి ఎనేబుల్డ్. ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ హైదరాబాద్ అనేది కనిపిస్తుంది. చూడండి, అక్కడ కనిపిస్తుంది ముంబై, ఫ్రాంక్ఫర్ట్ అక్కడ ఉంటుంది. దట్ ఈస్ బ్యాండ్, అందుకని ఇవ్వలేదు అనుకుంటా. మనకి ఇంకా కొంచెం టైం పడుతుంది ఇవ్వడానికి. ఓకేనా? సో ఇక్కడ హైదరాబాద్ ఉందా, ఈ హైదరాబాద్ మనం తీసుకున్నాం కానీ ఇంకా రావడానికి కొంచెం టైం పడుతుంది. ఓకేనా? రీజియన్ కదా, వాడికి ఫస్ట్ పాలసీస్లోకి వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీ అమెజాన్ అకౌంట్కి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బిల్లింగ్ అబ్బా. ఓకేనా? మీరు ఎప్పుడు బిల్లింగ్ మీద ఒక కన్నేసి ఉంచుకోవాలి. నెంబర్ ఆఫ్ యాక్టివ్ సర్వీసెస్ ఎన్ని ఉన్నాయి, అసలు మనకి ఎంత బిల్ వస్తుంది, బిల్ ఏమైనా వచ్చిందా రాలేదా అన్నది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు. అర్థమైందా? సో బిల్లింగ్ దీన్ని బిల్లింగ్ డాష్ బోర్డ్ అంటారు. ఓకేనా? సో మీకు ఎక్కడ ఎన్ని యాక్టివ్ సర్వీసెస్ ఉన్నాయి అన్నది కనిపిస్తుంది, ఎన్ని యాక్టివ్ రీజియన్స్ ఉన్నాయి, మీరు ఎన్ని రీజియన్స్లో పనిచేస్తున్నారు, అన్ని డేటా దానికి సంబంధించిన డేటా అంతా. 3 months నుంచి బిల్స్ ఏమి వచ్చాయి మీకు, 6 monthsలో ఏమైనా బిల్స్ ఉన్నాయా మీకు. అర్థమవుతుందా? మీరు బార్ కావాలంటే బార్, స్టాక్డ్ కావాలంటే స్టాక్డ్, లైన్ కావాలంటే లైన్, ఎలా అయినా సరే చూసుకోవచ్చు. మీరు అమెజాన్ వాడేటప్పుడు ఖచ్చితంగా మీకు ఎక్కడో అక్కడ ఏదో ఒక సర్టెన్ టైంలో బిల్ అనేది పడుతుంది. ఓకే? బిల్లు పడింది కదా అని చెప్పి మీరు టెన్షన్ అవ్వకండి. వాటితోటి మీరు ఏం చేయొచ్చు అంటే సపోర్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకేనా? ఇక్కడ సపోర్ట్ అని ఒకటి ఉంటుంది. సపోర్ట్లోకి వెళ్తే మీకు AWSలోకి మీరు వెళ్ళి సపోర్ట్లోకి వెళ్ళినప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ మీరు యువర్ సపోర్ట్ కేసెస్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఒక కేస్ క్రియేట్ చేసుకోవచ్చు. నాకు బిల్ అయింది అని అకౌంటెంట్ బిల్లింగ్లోకి వెళ్ళి, సర్వీస్లోకి వెళ్ళి, బిల్లింగ్లోకి వెళ్ళి కేటగిరీ మీరు ఛార్జింగ్ క్వైరీ కానీ, లేదంటే నాకు అనవసరంగా బిల్ పడింది పేమెంట్ ఇష్యూ కానీ, బిల్లింగ్ క్వశ్చన్స్ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జింగ్ క్వైరీ పెట్టుకుంటే ఇప్పుడు జనరల్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రాస్తారు ఐఎమ్ బిల్డ్ అని. సో ఐ హ్యావ్ బీన్ యూజింగ్ ఫ్రీ టైర్
Understood? Mm. And preparing for AWS exam. AWS exam, I'm wrongly billed అని పెడతారు ఇక్కడ. I am wrongly billed అని పెట్టేసి సబ్మిట్ కొడతారు. ఓకేనా? కిందకు వచ్చేసి కావాలంటే మీరు నేమ్ ఆఫ్ ద సర్వీస్లు అన్నీ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ అమౌంట్ ఎంత పడింది ఇవన్నీ అక్కర్లేదు, జస్ట్ సాల్వ్ ఆర్ కాంటాక్ట్ నౌ అని పెడతారు. పెట్టిన తర్వాత ఏమవుతుందంటే వాడు మీ టికెట్కి రెస్పాండ్ అవుతాడు. అర్థమైంది? వాడు మీ టికెట్కి రెస్పాండ్ అవుతాడు. ఎలా రెస్పాండ్ అవుతాడు అన్నది చూపిస్తాను చూడండి. మీరు ఏదైతే జీమెయిల్ ఉంటుందో మీది ఆ జీమెయిల్కి వెళ్తారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. అకౌంట్ లాక్డ్ అన్నాడు కదా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ రిసీవింగ్ మై ఫోన్ కాంటాక్ట్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు రీఓపెన్, ఓకే, మై అకౌంట్ హ్యాస్ బిన్ క్లోజ్డ్. ఇది ఓకే. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బిల్లింగ్ కాన్వర్జేషన్ చేశాను, నాకు ఎంత బిల్ పడింది కదా. హలో, Yeah, listening. నాకు ఇంత బిల్ పడింది. నేను వాడితో చాట్ చేశాను. చాట్ చేసిన తర్వాత వాడు ఏమన్నాడు, యాజ్ అన్ ఎక్సెప్షన్ ఐ హ్యావ్ వెంట్ అహెడ్ అండ్ ప్రాసెస్డ్ వన్ టైమ్ బిల్లింగ్ అడ్జస్ట్మెంట్, యూ కెన్ ఫైండ్ ద డీటెయిల్స్ బిలో అని చెప్పేసి ఇక్కడ ఏవైతే వేవ్ అయ్యాయో అవి వేవ్ చేసేసాను అని చెప్పాడు. అర్థమైందా? బిల్ వచ్చినా కానీ కంగారు పడొద్దు. ఎవరికైనా సరే బిల్ రావడం అనేది కామన్ థింగ్. ఓకేనా? సో లేకపోతే ఇంకా చాలా ఉంటాయి. ఈ దీనికి కూడా మొన్న మేము బిల్లింగ్ అడ్జస్ట్మెంట్ చేయించాము. నేను కాల్ చేసి వాడికి నాకు బిల్ వచ్చింది అని చెప్తే వాడు తీసేసాడు అనమాట బిల్లింగ్. చూపిస్తాను చూడండి. ఎందుకంటే నేను చాలా అకౌంట్స్ క్రియేట్ చేస్తూ ఉంటాను కదా, ట్రైనింగ్స్ కానీ మర్చిపోతూ ఉంటాను. ఒక్కోసారి బిల్ పడిపోతూ ఉంటుంది. చూడండి, బిల్లింగ్ ఇష్యూ వాడితో మాట్లాడండి. ఐ కన్ఫర్మ్ దట్ యూ హ్యావ్ డిలీటెడ్ ద లైట్ స్టైల్ అకౌంట్ ఫ్రమ్ యువర్ విచ్ వర్ ఇన్కరింగ్ ద చార్జెస్. ఐఎమ్ ప్లీజ్ టు ఇన్ఫార్మ్ దట్ ఐ హ్యావ్ ప్రాసెస్డ్ ద బిల్లింగ్ అడ్జస్ట్మెంట్. చూడండి, ఇంత బిల్ పడింది నాకు. ఇవన్నీ వేవ్ ఆఫ్ అయిపోయాయి. అర్థమవుతుందా? దెన్ ఇఫ్ ఐ రియలీ వాంట్ టు క్లోజ్ దట్ పర్టికులర్ అకౌంట్, ఐ కెన్ క్లోజ్ దట్ పర్టికులర్ అకౌంట్. మీరు ఎప్పుడైనా సరే బిల్ వచ్చింది అనుకోండి, మీకు బిల్ పడింది, ఓకేనా? బిల్ పడిన తర్వాత మీరు మాట్లాడారు, అక్కడతోటి మీరు ఏం చేయాలంటే దాన్ని ఆపేయాలి, ఇంకా వాడడం. వన్స్ ఒక్కసారి బిల్లింగ్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ అకౌంట్ టచ్ చేయొద్దు ఇంక మీరు. ఓకేనా? అప్పుడు మీరు ఏం చేస్తారంటే AWS DevOpsలోకి వెళ్ళి అకౌంట్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందకు వస్తే క్లోజ్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది మీకు. అర్థమవుతుందా? క్లోజ్ అకౌంట్ ఎక్కడ ఉంటుంది? క్లోజ్ అకౌంట్ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మీరు క్లోజ్ అకౌంట్ కొట్టేసి క్లోజ్ అకౌంట్ చేస్తారు. అప్పుడు వాడు ఏం చేస్తాడు, మీకు ఏమైనా బిల్స్ ఉన్నాయా, పెండింగ్ బిల్స్ ఏమైనా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకుంటాడు ఒకసారి. పెండింగ్ బిల్స్ ఏమైనా ఉంటే మీకు మెయిల్ పెడతాడు. ఏమని, మీ దాంట్లో బిల్లింగ్ ఉంది, నేను మీది తీసేయలేను అకౌంట్ అని చెప్పేసి అంటాడు. అప్పుడు మీరు దానికి రెస్పాన్స్గా ఏం పెడతారు, కరెంట్లీ నేను వాడుతున్నాను, వాడిందంతా నేను AWS సర్టిఫికేషన్ చేయడం కోసం వాడుతున్నాను. ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ పర్సనల్ గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ మానిటరీ గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్, సో కెన్ యూ వేవ్ ఇట్ ఆఫ్ అంటే వేవ్ చేస్తాడు. వేవ్ చేసిన తర్వాత ఆ అకౌంట్ క్లోజ్ చేసేసేయండి. అర్థమైందా? ఎవరికి బిల్ వచ్చినా సరే ఇదే ప్రాసెస్. బిల్ ఎక్కడ కనిపిస్తుంది మనకి? బిల్లింగ్లో కనిపిస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ కనిపిస్తుంది బిల్ అనేది మనకి. ఓకే, కాస్ట్ బై సర్వీస్ ఎంత పడింది అన్నది కూడా, మీరు వాడిన సర్వీస్ని బట్టి మీకు ఎంత బిల్ పడింది అన్నది కూడా తెలుస్తుంది ఇక్కడ. అర్థమైందా? ఓకే. ఎవ్రీ టైం మీరు ప్రతి మంత్ బిల్లు చూసుకోవచ్చు. నేను సెప్టెంబర్లో క్రియేట్ చేశాను దీన్ని. సెప్టెంబర్లో 00 వచ్చింది చూడండి. ఇప్పుడు అక్టోబర్ బిల్లింగ్లో కూడా నాకు 00నే ఉంది. ఎందుకంటే నేను ఓన్లీ ఫ్రీ టైర్ వాడుతున్నాను కాబట్టి దీంట్లో. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్నే నేను ఫ్రీ టైర్ వాడకుండా ఏదో ఒక ఫ్రీ టైర్ కాని సర్వీస్ వాడాను అనుకోండి, దెన్ ఐ విల్ బి బిల్డ్. అర్థమవుతుందా? ఓకే. ఇది ఒకటి ఇంపార్టెంట్ థింగ్ బిఫోర్ you go and learn something in AWS. ఓకేనా? ఓకే. ఇది ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనం రీజియన్స్ అంటున్నాం కదా. ఓకే, వర్జీనియాలోకి వెళ్ళాము. నార్త్ వర్జీనియా అనేది ఏంటంటే మీకు ఏ కొత్త అప్డేట్ వచ్చినా సరే నార్త్ వర్జీనియాలోకే వస్తుంది. అర్థమవుతుందా? ఇది దిస్ ఈజ్ లైక్ ఏ ప్లే గ్రౌండ్ ఫర్ AWS. ఓకే, ఫస్ట్ సర్వీసెస్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే AWS లో మీకు చాలా సర్వీసెస్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. ఓకేనా?
వ్యూ ఆల్ సర్వీసెస్లోకి వెళ్తే మీకు మొత్తం చాలా సర్వీసెస్ ఉంటాయి. అర్థమవుతుందా? ఇన్ని సర్వీసెస్ ఉన్నాయి. ఇన్ని సర్వీసెస్ మనం వాడము. అర్థమవుతుందా? మనకి కావాల్సిన సర్వీసెస్ ఏవో ఆ సర్వీసెస్ని మాత్రమే మనం యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం EC2 వాడతాం, లాంబ్డా వాడతాం. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చేసి ECS వాడతాం, S3 వాడతాం, EFS వాడతాం, S3 గ్లేషియర్ వాడతాం. ఇదంతా స్టోరేజ్ అంతా వాడతాం. డేటాబేస్లో RDS వాడతాం. అర్థమవుతుందా? DynamoDB వాడతాం. నెక్స్ట్ వచ్చేసి అనలిటిక్స్లో మనం క్లౌడ్ వాచ్ వాడతాం. అథేనా గురించి తెలుసుకుంటాం, కైనసిస్ గురించి తెలుసుకుంటాం, ఎవ్రీథింగ్. నెక్స్ట్ వచ్చేసి VPCలో మనం నెట్వర్కింగ్ అండ్ కంటెంట్ డెలివరీలో VPC, క్లౌడ్ ఫ్రంట్, రోడ్ 53 వాడతాం. API గేట్వే వాడము అసలు. ఓకే, సో అలాగే మనకు వచ్చేసి సెక్యూరిటీ అండ్ కంప్లయన్స్లో మనం IAM వాడతాము. ఓకేనా? గార్డ్ డ్యూటీ మేము ఇప్పుడు వాడుతున్నాం కొత్తగా. ఓకేనా? ఇప్పుడు కొత్తగా వాడుతున్నాం మేము గార్డ్ డ్యూటీని ఆఫీస్లో. కానీ మ్యాక్సిమం మనం గార్డ్ డ్యూటీ ఏం టచ్ చేయము. జస్ట్ నేను ఒక అవుట్లైన్ ఇస్తాను కాకపోతే మీకు ఎలా ఉంటుంది అని. ఓకేనా? సో IAM అయితే ఖచ్చితంగా వాడతాం. IAMలో మనకి ఏమొస్తుంది? IAMలో మనకి యూజర్స్ వస్తారు, గ్రూప్స్ వస్తారు, రోల్స్ వస్తాయి, పాలసీస్ వస్తాయి, అన్నీ వస్తాయి. అర్థమవుతుందా? IAM ఓపెన్ చేసిన తర్వాత ఇది యూజర్స్ అండ్ గ్రూప్ మేనేజ్మెంట్ లాంటిది. మీకు లైనక్స్లో యూజర్స్ అండ్ గ్రూప్ మేనేజ్మెంట్ ఉంది కదా, అలాగే ఇక్కడ మీకు రూట్ యూజర్ ఉంటాడు, నార్మల్ యూజర్స్ ఉంటారు, గ్రూప్స్ ఉంటాయి, రోల్స్ ఉంటాయి, పాలసీస్ ఉంటాయి. ఇందులో మళ్ళీ సెక్యూర్డ్ యాక్సెస్ ఇవ్వడం ఉంటుంది. ఇందులో పాస్వర్డ్ పాలసీ మేనేజ్మెంట్ ఉంటుంది, పాస్వర్డ్ సెట్ చేయడం ఉంటుంది. అర్థమైందా? ఓకే. ఇలా IAMలో ఉంటాయి. అదే మీరు EC2 తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీకు EC2లో వచ్చేసి ఏముంటాయి? EC2లో వచ్చేసి వర్చువల్ మెషిన్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి నెట్వర్కింగ్ ఎలా కాన్ఫిగర్ చేయాలి, దానికి ఇన్కమింగ్ సర్వీసెస్ ఏముండాలి, అవుట్ గోయింగ్ సర్వీసెస్ ఏముండాలి, దాని నుంచి అసలు మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడాలి. అర్థమవుతుందా? టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఏమున్నాయి, మనం ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ని లాంచ్ చేస్తున్నాము, దాని మెమరీ ఎంత, CPU ఎంత, ఇవన్నీ కూడా చూస్తాం. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి అసలు అమెజాన్ మెషిన్ ఇమేజెస్ అంటే ఏముంటాయి, నెక్స్ట్ వచ్చేసి అసలు దీనికి ఈ పర్టికులర్ దానికి స్టోరేజ్ కూడా ఉంటుంది కదా. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు దానికి స్టోరేజ్ కూడా ఉండాలి కదా. అలాగే దానికి ఆ స్టోరేజ్ అంటే వాల్యూమ్స్ అని ఉంటాయి. ఈ వాల్యూమ్స్ ని బ్యాకప్ తీసుకోవడానికి మనకి LV స్నాప్షాట్ లాగా ఇక్కడ స్నాప్షాట్స్ ఉంటాయి. అర్థమవుతుందా? అలాగే మనకి సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటాయి. మీకు ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైనమిక్ IP వద్దు, నాకు వాడు అలొకేట్ చేసే IP వద్దు, నాకు ఒక సింగిల్ IP కావాలి, దాని మీదే ఉండాలి నాది అంటే ఎలాస్టిక్ IP తీసుకోవచ్చు. ఎలాస్టిక్ IP అంటే ఫిక్స్డ్ IP అన్నమాట. ఇంకా అదే IP మీద ఉంటుంది మీ వెబ్సైట్ కానీ ఏదైనా, అదొకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ప్లేస్మెంట్ గ్రూప్స్ ఒకటి ఉంటాయి, కీ పేర్స్ ఒకటి ఉంటాయి. కీ పేర్స్ అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు మీరు .ppk ఫైల్ అనేది డౌన్లోడ్ చేస్తారు, ఆ .ppk ఫైల్ అథెంటికేషన్ ఎలా జరుగుతుంది, ఇది ఒకటి ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్స్ ఒకటి ఉంటాయి. ఈ లోడ్ బ్యాలెన్సర్స్ లో 2 టైప్స్ ఉంటాయి. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటాయి, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటాయి. వీటి గురించి మాట్లాడతాము. నెక్స్ట్ ఆటో స్కేలింగ్ అని ఉంటుంది. ఆటో స్కేలింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్కూల్ తీసుకుంటే స్కూల్లో ఏం జరుగుతుంది, మార్నింగ్ పిల్లలందరూ వెళ్తారు స్కూల్కి కదా. సో మార్నింగ్ అటెండెన్స్ తీసుకుంటారు, అవునా? లేదంటే మార్నింగ్ స్కూల్లోకి పిల్లలు వచ్చినప్పుడు మనం ID కార్డ్ స్కాన్ చేయాలి అన్నాం అనుకోండి, ఒక్కసారిగా అరౌండ్ ఒక 1000 పిల్లలు వస్తారు కదా పెద్ద స్కూల్ అయితే, అవునా కదా? సో ఆ టైంలో మీకు అథెంటికేషన్ అనేది ఎక్కువ కావాలి కదా. సో అప్పుడు మీకు మీ స్కూల్ సాఫ్ట్వేర్ మెయింటైన్ చేయడానికి ఎక్కువ సర్వర్లు కావాల్సి రావచ్చు క్లస్టర్లో, అవునా కదా? వన్స్ లాగిన్ ఎప్పుడైతే వీళ్ళు చేసేసారో పిల్లలు, ఆటోమేటిక్గా మీకు అన్నక్కర్లేదు, ఒక 2 ఉంటే సరిపోవచ్చు కదా. సో ఇది టైం టు టైం పెరగడం తగ్గడం ఈ సర్వర్స్ అనేది ఆటో స్కేలింగ్ మీద నుంచి చేస్తామన్నమాట. ఒక్కసారి కాన్ఫిగర్ చేసి వదిలేస్తే అదే చూసుకుంటుంది ఇంకా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ బిగ్ బిలియన్ సేల్ ఉంది కదా, అమెజాన్ కాదు, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఉంది. ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ టైంలో అమెజాన్ కి ట్రాఫిక్ పెరుగుతుంది కదా. కరెక్ట్. మిగతా రోజుల్లో అంతమంది వెళ్ళరు కదా చూడడానికి, అవునా? ఇప్పుడు హై అవైలబిలిటీ కావాలి మనకి, సో ఎక్కువ సర్వర్స్ స్పిన్ అవ్వాలి. సో ఈ 2-3 రోజుల కోసం ఎక్కువ సర్వర్స్ స్పిన్ అయ్యేలాగా ఆటో స్కేలింగ్ రాస్తారు. అర్థమవుతుంది?
ఇలా మీకు ఏంటంటే సర్వీస్ బై సర్వీస్ యూ విల్ లెర్న్ అ లాట్. ఇది ఏంటి అంటే ఈ క్లౌడ్ ఏంటి అంటే you are maintaining a data center. You are maintaining a cluster of data centers from this portal. ఈ portal launch. This is a very powerful portal which can make you do wonders if you learn well. అర్థమవుతుందా? ఓకే. చిన్న కాన్సెప్ట్స్ నుంచి, అంటే ఏ సర్వర్ ఎంత యూటిలైజేషన్ చేస్తుంది అన్న చిన్న కాన్సెప్ట్ నుంచి అసలు సర్వరే లేకుండా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ని సర్వర్లెస్ గా రన్ చేయడం దాకా అన్ని చేయొచ్చు AWS. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ లాంబ్డా ఉంది. లాంబ్డా సర్వర్లెస్ కాన్సెప్ట్. సర్వర్లెస్ గా మనం అప్లికేషన్స్ లాంచ్ చేయొచ్చు. అలాగే ఇందులో కూడా ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ అని ఉంటుంది. బయట మనం డాకర్ అని నేర్చుకుంటాం దాన్నే. ఇక్కడ EKS అవుతుంది అది. So everything you find outside, everything you do in the DevOps tools, you will do with this. Ardhamautunda? You can do with this. Everything you did on Linux, you can do on this, because you can run a server of Linux on this one by using EC2, and then you can do whatever you want to do on it. Ardhamautunda? So this is a very, very powerful playground where you can really learn a lot. అర్థమైందా? ఓకే. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకోవడానికి ఫస్ట్ మనం ఏంటంటే EC2లో ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసాం. కాకపోతే మనం ఏం చేసాం, డిఫాల్ట్ గా చేసాం దాన్ని. అవునా కదా? కరెక్ట్. సో మనం రేపు నుంచి ఏం మొదలెడతామంటే వి విల్ స్టార్ట్ విత్ VPC అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఈ VPC అంటే ఏంటి అంటే జనరల్ గా మీ ప్రాజెక్ట్ కి సంబంధించిన నెట్వర్కింగ్ అంతా VPCలో జరుగుతుంది. అర్థమైందా? అసలు ఒక నెట్వర్క్ తీసుకోవడం అంటే ఏంటి, దాంట్లో సబ్నెటింగ్ అంటే ఏంటి, ఫస్ట్ మనం సబ్నెటింగ్ తో మొదలు పెడతాం రేపు. వాట్ ఈస్ సబ్నెటింగ్? ఒక నెట్వర్క్ ని ఎలా చిన్న బిట్స్ గా డివైడ్ చేయొచ్చు అన్నది చూస్తాం. డివైడ్ చేసిన తర్వాత ఒక VPC అండర్లో ఒక EC2 ఇన్స్టెన్స్ ని మనం సొంతంగా ఎలా క్రియేట్ చేసుకోగలుగుతాం వితౌట్ యూజింగ్ ద డిఫాల్ట్స్ అన్నది చూస్తాం. అలాగే ఒక్కొక్కటిగా చూస్తాం. సబ్నెట్స్ అంటే ఏంటి, రౌట్ టేబుల్ అంటే ఏంటి, ఇంటర్నెట్ గేట్వే అంటే ఏంటి, నాట్ గేట్వే అంటే ఏంటి, పియరింగ్ ఎందుకు చేస్తాము, ట్రాన్సిట్ గేట్వే ఎందుకు వాడతాము VPCలో, ఇలా రకరకాల కాన్సెప్ట్స్ అన్నీ చూస్తాం. వన్స్ VPC అయిపోయిన తర్వాత దెన్ వి విల్ గో టు EC2. సో ఇవాళ ఏదైతే ఉందో మనం థర్స్డే, ఫ్రైడే అండ్ మండే ట్యూస్డే వి విల్ డూ ఈస్ VPC. ఓకేనా? ఈ 4 days మనం VPC చేస్తాం. వన్స్ VPC అయిపోయిన తర్వాత వి విల్ స్టార్ట్ EC2 ఒక 2 days చేస్తాం. తర్వాత IAM ఒక 2 days చేస్తాం. అలా మనం 2 days ఒక సర్వీస్ చప్పున చేసుకుంటూ వస్తాం. అర్థమైందా? ఓకే. అంతా క్లిక్గానే ఉంటుంది. మ్యాక్సిమం ఓన్లీ ఐఆమ్లో తప్ప మీరు ఇంకెక్కడా కూడా కోడ్ రాయరు. అర్థమవుతుందా? మొత్తం అంతా క్లిక్గానే. సో మేక్ ష్యూర్ యూ కమ్ ఆన్ టైమ్ టుమారో అండ్ వీ విల్ స్టార్ట్ విత్ సబ్నెటింగ్ అండ్ VPC. ఓకే? చలే? ఓకే దెన్ ఐల్ సీ యూ టుమారో. ఇల్లు వచ్చేస్తారు. ఓకే, బాయ్. బాయ్.